హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు గార్డెన్లో వీడియోస్ ఉన్నాయి. మనం హార్వెస్ట్ చేద్దాము. వంకాయలు అవన్నీ ఉన్నాయండి. అలాగే కొన్ని నేను ఈ మధ్యనే పెట్టాను కదా మొక్కలు, 1 month అవుతుంది. ఈలోగా చాలా చక్కటి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అయితే మనము ఇక్కడ మా గార్డెన్లో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను. మనం ఇక్కడ చూడొచ్చు, ఇవి గులాబీ రేకులు. మనం గార్డెన్లో వచ్చినటువంటి మొక్కల నుండి ఇలాగ కలెక్ట్ చేసుకోవచ్చండి. మనము ఏవైనా ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి కానీ, ఫేస్ ప్యాక్ కోసం కానీ ఇలాగా ఇవి సపరేట్గా మనము పడేయకుండా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బీట్రూట్ పౌడర్ అండి. ఇది మనము సోప్స్ తయారు చేసుకోవడానికి కానీ, తర్వాత ఫేస్ ప్యాక్ కోసం కానీ, ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి మనం తయారు చేస్తాము. సో ప్యూర్ న్యాచురల్ అనమాట. కలరెంట్ కూడా ఇది బీట్రూట్ అనేది. దీన్ని మనం హెన్నా పౌడర్లో కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. మంచి కలర్ అయితే వస్తుంది. సో బీట్రూట్ని ఇలా మనము తురుముకొని ఇలా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మేము మా ప్రోడక్ట్స్లో మేము కలుపుతాము. సో దానికోసము ఇది కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ దీంతో పాటు మా దగ్గర న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయండి. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా మేము హెయిర్ ఆయిల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఇవి 3 రకాల హెయిర్ ఆయిల్స్: భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఆనియన్, తర్వాత రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్. ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా హెర్బల్ ఆయిల్స్, ప్యూర్ హెర్బల్ ఆయిల్స్ ఇది అనమాట. అండ్ వాటితో పాటు మా దగ్గర హెర్బల్ హెయిర్ ప్యాక్, అంటే ఇందులో ఎలాంటి హెన్నా అయితే మిక్స్ అయి ఉండదు. మనం పెరుగు కలుపుకొని ఇందులో కర్డ్ యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసి 20 minutes తర్వాత హెడ్ బాత్ చేయాలి. చాలా బాగుంటుందండి, మంచిగా పనిచేస్తుంది. అండ్ వాటితో పాటు మా దగ్గర దొరికేటటువంటి హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్, న్యాచురల్ పౌడర్స్ ఇవి తెలుసు మీకు. సో వైట్ హెయిర్ అనేది మనము బ్లాక్ కలరెంట్, అంటే బ్లాక్ కలర్ కోసం మనము ఇది యూస్ చేస్తాము, హెయిర్ డై వేసుకోకుండా. సో న్యాచురల్ కలరెంట్ అనమాట. ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే మా దగ్గర ఒక చిన్న లిప్ బామ్ కూడా ఉందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ న్యాచురల్ కోకోనట్ ఆయిల్, షియా బటర్, విటమిన్ ఈ రిచ్ ఆయిల్ తోటి తయారు చేసినటువంటిది. చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinatural.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇవి మా ప్రోడక్ట్స్. మేము మా గార్డెనింగ్లో యూజ్ చేసేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. ఇవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఒకసారి మీకు చూపిస్తాను. ఇవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ అనమాట. మా దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు. సో అవి ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ఇది వచ్చేసి జీవామృతము పంచగవ్య. జీవామృతం ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం నుంచి తయారు చేసింది. సో ఇది మనము మట్టిలో ఇవ్వటం వల్ల మొక్కలకి సూక్ష్మజీవులు అందుతాయి కాబట్టి చక్కగా మట్టి అనేది సారవంతం అవుతుంది. పంచగవ్య ఏంటంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే అరటిపళ్ళతో మేము తయారు చేస్తాము. ఇది మంచి ఫ్లవరింగ్ రావడానికి, పెస్ట్ కంట్రోల్ అవ్వడానికి ఇది మా గార్డెన్లో అయితే మా మొక్కలకు చక్కగా పనిచేస్తుంది. అండ్ వాటితో పాటు మేము ఇచ్చేటటువంటి ఫ్లవర్ ఫెర్టిలైజరు, ఈ ఫ్లవర్ ఫెర్టిలైజరు తర్వాత ఈ యొక్క ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఇదేంటంటే మొక్కకు బాగా బలాన్ని ఇస్తుంది, చక్కగా పెరగటానికి, మా మొక్కలు అలాగే కొమ్మలు రావడానికి, వీటన్నిటికీ మేము ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఈ ఫ్లవర్ మిక్స్ ఏంటంటే మేము ఫ్లవరింగ్ కోసం, వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా మంచి కలర్లో రావడానికి, వీటన్నిటి కోసం ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఈ ఫ్లవర్ మిక్స్ ఇస్తూ ఉంటాము. సో ఇవి వచ్చేసి మీకు ఈ బనానా మిక్స్ అనేది మీకు ఇది ఒక 1 kg, ఈ ప్లాంట్ గ్రోత్ మిక్స్ 2 kgs ఇందులో వస్తాయండి ఈ ప్యాక్లో. సో వీటితో పాటు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీకు బయో ఫెర్టిలైజర్స్ అన్నీ నేను ఫ్రీగా పంపిస్తూ ఉంటాను. ఒకటి వ్యాము, ట్రైకోడర్మా, సూడోమోనాసు, తర్వాత ఇది వచ్చేసి బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫెర్టిలైజరు, అలాగే 15 రకాల విత్తనాలు, అండ్ రాక్ ఫాస్ఫేట్, తర్వాత వర్మీ కంపోస్టు, అలాగే ఇది వచ్చేసి మీకు ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇవి బయో ఫెర్టిలైజర్స్ అండి. ఇవన్నీ మట్టి మిశ్రమంలో కలుపుకొని పెట్టుకోవడం వల్ల మట్టి మరింత సారవంతం అవుతుంది మేము మొక్కలు పెట్టేటప్పుడు. సో మేము మా మొక్కలకు యూజ్ చేసేటటువంటి ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా అడిగిన వాళ్ళకి నేను పంపిస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక, కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇవన్నీ ఆల్ టుగెదర్ ఒకే కాంబోలో వస్తాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ పర్చేజ్ అనమాట. ఓకే, వాటి కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే jyotinatural.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది న్యాచురల్ కాంబో ప్యాక్ మేము యూజ్ చేసేటటువంటిది. అండ్ ఇప్పుడైతే మనం హార్వెస్ట్లోకి వెళ్దాము. ఇవి మా ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్. చలో మనం హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు.
గార్డెన్లో రోజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. ప్రతి మొక్కకి కూడా పువ్వులు అయితే బంచెస్ వస్తున్నాయి. మంచిగా తేరుకున్నాయి మొక్కలన్నీ. ఎండలు బాగా తగిలితే పూల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఫ్లవరింగ్ రావాలి పూల మొక్కల కంటే ఖచ్చితంగా కొంత ఎండ అయితే వీటికి తగలాలి. కొంత సమయము మంచి ఎండ తగలాలి, అప్పుడే మొక్కలు బాగా వస్తాయి. అయితే చక్కగా వంకాయలు అయితే బాగున్నాయండి. ఈరోజు వంకాయలే మాకు ఫస్ట్ హార్వెస్ట్ స్టార్ట్ అయింది. ఇవైతే కొంచెం పాత మొక్కలే, కాకపోతే వీటిని ప్రూన్ చేస్తే మళ్ళీ ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి మనం ఇక్కడ కూడా ఉంది. టమాటాలు వంకాయలు బాగా వేసాం మేము. ఇవన్నీ అంటే మనం తినే కూరగాయలు వేసుకుంటే సరిపోతుంది గార్డెన్లో. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం తినే వాటికే ఇవ్వాలి. ఎందుకంటే చాలా ప్రీసియస్గా మనము గార్డెన్లో పెంచుకుంటున్నాము కదా, అన్ని పోషకాలు ఇచ్చి. కాబట్టి చక్కగా అన్ని ఆల్ వెజిటబుల్స్ మనము ఫస్ట్ పెంచుకోవాలి. వాటితో పాటు ఇంకా మనకు ప్లేస్ ఉంటే, ఇంకా మనకు ఓపిక ఉంటే అప్పుడు పళ్ళ మొక్కలు ఇలాంటి వాటిని కూడా మనము పెంచుకోవచ్చు. ఇవ్వండి, మనం వీడియో తీయడం స్టార్ట్ చేయగానే అన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి గార్డెన్లో. అప్పటిదాకా సైలెంట్గా ఉంటుంది, అప్పుడే అందరూ పనులు చేసుకోవడం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఒకే మొక్క నుంచి ఇన్ని కాయలు వచ్చాయి. మనం ఇలా వెళ్తే లాంగ్ పొట్లకాయలు అంటే పొడవు పొట్లకాయలు కూడా విత్తనాలు కలెక్ట్ చేసాము. మీరు ఎవరైనా అడిగిన వాళ్ళకైతే నేను పంపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా, ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో. అసలు అన్ని కూలర్ టబ్స్లోనే పెట్టానండి నేను. లేదా ఇలా సపరేట్గా కూడా మొక్కలు పెట్టచ్చు మనము గార్డెనింగ్ కోసం. మనం గ్రో బ్యాగ్స్ అయితే కనుక సపరేట్గా మొక్కలు పెట్టచ్చు, ఇంకా బాగా వస్తాయి ఒకే కంటైనర్లో కాకుండా. ఇది వంకాయలు వచ్చాయి. అండ్ ఇలాగే మనం టమాటాలు చూడొచ్చు. ఇక్కడ టమాటా ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. టమాటా కానీ ఇదిగోండి, ఇది వచ్చేసి మిర్చి అన్నమాట. మిర్చి కూడా ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా వచ్చింది. ఫ్లవరింగ్ చూడండి ఎంత ముద్దుగా వచ్చాయో. పొట్లకాయలు అయితే సీజన్ చాలా వరకు తీసుకున్నామండి. ఇంకా ఇవి లాస్ట్లో ఉన్నాయన్నమాట, ఇంత ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేసి చాలా వరకు పొడుగు పొట్లకాయల సీడ్స్ అన్ని మేము కలెక్ట్ చేసాము. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మా దగ్గర ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మేము వాటిని పంపిస్తున్నాం అన్నమాట. అవి అలా కలెక్ట్ చేసి పెడతాము. ఓకే, అండ్ మంచిగా కూరగాయ మొక్కలు మనకి ఏంటంటే 3 monthsలోనే చక్కగా వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ దానిమ్మ పళ్ళు ఉన్నాయి చక్కగా. ఇవి ఇంకా పెరగలేదు కానీ అటు సైడ్ అయితే పక్షి అనేది పొడిచేసింది చూడండి. ఒక సైజు వచ్చినాక అవన్నీ తీసేసుకున్నాము, ఇవి మిగిలిపోయాయి. ఇంక ఇవి ఇంతే ఉన్నాయి, పెరగట్లా. అటువైపు వెళ్దాం. ఇదిగోండి ఇవ్వండి, ఇవి దానిమ్మ పళ్ళు చక్కగా వచ్చాయి. ఈ మొక్కకే మేము చాలా దానిమ్మ పళ్ళు తీసుకున్నామండి. అండ్ పొట్లకాయలు కూడా బాగానే తీసుకున్నాము. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇది తీసుకున్నాం. ఇక్కడ వేసేస్తాం. ఇది అట్లాగే మనం మీకు రౌండ్ సొరకాయలు ఒకసారి చూపిస్తాను. ఈలోగా ఇక్కడ కొన్ని పచ్చిమిర్చీలు ఉన్నాయి. ఇవి కొంచెం కారం ఉన్నాయండి బాగా. ఇక్కడే మనం కాకరకాయ ముక్క వేస్తే అవి కూడా చూడండి పిందెలు వచ్చాయి. మిర్చికి కూడా బాగా ఎండ తగలాలి. ఎండ తగిలితే మంచిగా వస్తుంది. సన్లైట్ ఉండాలి కూరగాయ మొక్కలకి. ఆకుకూరలకు కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ కూరగాయ మొక్కలకైతే మనకు సన్లైట్ బాగా తగలాలి. ఈసారి బీరకాయ మొక్కలు కొంచెం సరిగ్గా రాలేదండి గ్రోత్, కానీ సొరకాయలు మాత్రం సూపర్గా వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి.
ఇవి వచ్చేసి మీకు కనిపిస్తున్నాయా? ఇక నెట్లో ఉన్నాయి. ఇది రౌండ్ సొరకాయ. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదిగోండి. మనం ఇక్కడైతే ఇంకా పెద్దది ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇవి లాస్ట్ టైం వేసినటువంటి టమాటాలు అండి, ఆల్మోస్ట్ తీసుకున్నాము. ఇంకా కొన్ని మొక్కలకి ఇదిగోండి ఇట్లా దూరగా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇవి కొంచెం ఇంకా పండాయి, ఇవి పండలేదు. సో ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో మనకు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాలకూర చూడండి వేసాం మేము, చక్కగా వచ్చింది. ఈ పాలకూరలోనే ఇక్కడ కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది, అందుకని ఏం చేసామంటే ఆకుకూరలో వేసాము ఈసారి. చిక్కుడు మొక్క వచ్చింది మళ్ళీ ఇందులో పెరగనివ్వకుండా. సో ఇది పాలకూర. ఇవి బంచెస్ వస్తున్నాయండి గులాబీలు, భలే అట్రాక్టివ్గా ఉన్నాయి. కలర్ కూడా వైట్ తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఎంత బాగున్నాయి కదా అసలు, చాలా బంచెస్ వస్తున్నాయి. ఈ మొక్కకి బాగా ఎండ తగులుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ రౌండ్ వంకాయలు ఉన్నాయి, ఇదిగోండి. ఇదేమో సొరకాయ, చూడండి ఎంత బాగా వచ్చి. ఇది కూడా చాలా పాత మొక్కనే కానీ మళ్ళీ కూడా బాగా వస్తున్నాయి కాయలు, షైనీగా. మంచి సీడ్ అన్నమాట. లోపలికి ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. ఇవ్వండి ఇంకా ఉన్నట్టున్నాయి, అందులో గిన్నెలు వేద్దాం. ఇది వచ్చేసి చుక్కకూర అండి. ఇందులో చూడండి మళ్ళీ టమాటాలు అయితే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటాయి. మా గార్డెన్లో నేను తీసేస్తుంటాను వాటిని పెరగనివ్వమని. ఇదంతా కూడా చుక్కకూర. ఇలా మడుల్లాగా వేసాను అనమాట, ఒక్కొక్క లైన్లో వేసుకున్నాను నేను. వచ్చినాయి చూడండి అన్నీ. ఇవే బాగా పెరుగుతాయి. ఇంకా మనం ఏమైనా కలుపు మొక్కలు వస్తే చూసుకొని తీసేస్తూ ఉండాలి. వేరే మొక్కలు ఏమున్నా కూడా మళ్ళీ వీటిని పెరగనివ్వవు కాబట్టి తీసేస్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా రౌండ్ వంకాయలు, బ్లాక్ కలర్. అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడండి. కొన్ని పక్షులు తినిపోతాయి, కొన్ని ఉంచుతాయి. ఇట్లా కొన్ని తీసుకుంటున్నాము, కొన్ని ఏమో వేస్ట్ అవుతున్నాయి. చాలా పెద్ద టమాటా వచ్చింది. ఇక్కడ చూసారా బీన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవి చెట్టు బీన్స్ అంటారు, అంటే దుంపలాగా వచ్చి బీన్స్ వస్తాయి అన్నమాట. సంవత్సరం పొడుగునా వస్తాయండి ఇవి. మనం ఇవి ఏవైనా సూప్లో అయినా వేసుకోవచ్చు, అందుకని తీస్తున్నాను. దుంపలాగా వచ్చి చక్కగా బీన్స్ ఎన్నెన్ని వస్తున్నాయి చూడండి. ఇవి ఎక్కువ టెంపరేచర్ అయితే కూడా కొంచెం కష్టము, కొంచెం చల్లగా ఉన్నప్పుడు బీన్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది పొట్లకాయ చూడండి ఎట్లా ఉంది, పొడుగు పొట్లకాయ. మిర్చి చెట్టు చూపిస్తానండి, ఎంత చక్కటిగా క్రాప్ అయితే వచ్చిందో చూడండి. చెట్టు నిండా ఉన్నాయి కాయలు, చక్కగా వచ్చాయి. ఇందులోనే ఒక క్యాబేజీ కూడా ఉంది, పర్పుల్ క్యాబేజీ ఉంది. దాంతోపాటు ఈ మిర్చి మొక్కలు ఉన్నాయన్నమాట. చాలా బాగా వచ్చాయి కదా. సో ఇదన్నమాట ఈరోజు హార్వెస్ట్. చూసారు కదా, ఈ హార్వెస్ట్తో నేను క్లోజ్ చేస్తున్నాను వీడియోని. ఎండ బాగా వస్తుంది, ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలంలో కూరగాయలు చాలా బాగా వస్తాయండి. యాక్చువల్గా అంటారు కానీ ఎండలకు రావని. మీరు ఎండాకాలంలోనే బాగా వస్తాయి, కాకపోతే మనం వాటరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మొక్కలకు కావాల్సినటువంటి సన్లైట్ అనేది చాలా చక్కగా తగులుతుంది సమ్మర్లోనే. సో అందుకని బాగా పెరుగుతాయి. ఒక వర్షాకాలంలోనే సరిగ్గా రావు, మిగతా టైం అంతా కూడా మొక్కలకు బాగా పెరుగుతాయండి కూరగాయలు. మీరు అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు. నేను సాప్లింగ్స్ వేసుకున్నాను, అది కూడా మీకు ఒక్కసారి చూపించలేదు అనుకుంటాను. అవి ఒకసారి షేర్ చేస్తాను. మీరు ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. మా దగ్గర అన్ని రకాల విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి.
సో అది ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా, కొన్ని రకాల పళ్ళు, కొన్ని రకాల కూరగాయలు అయితే నేను తీసుకున్నాను. అన్ని గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు, అన్ని మొక్కలు కూడా. సో మరిన్ని మంచి మంచి హార్వెస్ట్లు మీరు ముందు మా గార్డెన్లో చూస్తారు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి బ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖ్నో భవంతు. థ్యాంక్ యూ.